భారతదేశ బంగారు నిల్వలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి మరియు నిశ్శబ్దంగా అందులో అధిక భాగం మన దేశానికి తిరిగి వస్తోంది. ఆర్బీఐ ప్రకటనలు ప్రశాంతంగా ఉన్నాయి, కానీ అవి పూర్తి చిత్రాన్ని చూపించడం లేదు. కాబట్టి మన బంగారం ఎక్కడ ఉందనే దాని వెనుక అసలు కథ ఏమిటి మరియు దానిని ఎందుకు వెనక్కి తరలిస్తున్నారు? 2025 ప్రారంభం నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారు నిల్వలు దాదాపు 880 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. కానీ అసలు కథ కేవలం బంగారం కొనడం గురించి మాత్రమే కాదు. ఆర్బీఐ తన బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వంటి విదేశీ ఖజానాల నుండి భౌతికంగా భారతదేశానికి తరలిస్తోంది. 2022 నుండి దాదాపు 214 టన్నులు మన దేశానికి తిరిగి తీసుకురాబడ్డాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ భారతదేశంలో నిల్వ చేయడానికి స్థలముందని, అందుకే ఇక్కడికి తెస్తున్నామని చెప్పారు. కానీ ఇది నిజంగా అంత సులభమా? ఇంత పెద్ద చర్య వెనుక లోతైన వ్యూహం ఉందని సూచిస్తోంది. భారతదేశానికి బంగారం ఆర్థిక గర్వానికి చిహ్నం. 1991లో భారతదేశం భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. అత్యవసర రుణాన్ని పొందడానికి భారతదేశం దాదాపు 67 టన్నుల బంగారాన్ని విదేశీ బ్యాంకులకు తాకట్టు పెట్టవలసి వచ్చింది. అది ఒక జాతీయ అవమానకరమైన క్షణం. మన బంగారాన్ని వెనక్కి తీసుకురావడం ఆ బాధాకరమైన చరిత్రను తిరగరాయడం లాంటిది. ఇది మళ్లీ ఎప్పటికీ జరగదు అని నిశ్శబ్దంగా ప్రకటించడం. కాబట్టి ఈ బంగారాన్ని వెనక్కి తీసుకురావడానికి అసలు కారణాలు ఏమిటి? ఆర్బీఐ బయటకు చెప్పని 3 కారణాలు ఉన్నాయి. మొదట, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. పశ్చిమ దేశాలు రష్యా యొక్క విదేశీ ఆస్తులను స్తంభింపజేసిన తర్వాత అన్ని కేంద్ర బ్యాంకులు మేల్కొన్నాయి. మీ సొంత ఖజానాలో ఉన్న భౌతిక బంగారం విదేశీ ఆంక్షల నుండి సురక్షితంగా ఉంటుంది. రెండవది, యుఎస్ డాలర్ నుండి దూరం జరగడం. భారతదేశం డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తోంది. తన నిల్వల్లో బంగారం వాటాను పెంచడం ద్వారా ఆర్బీఐ డాలర్ యొక్క హెచ్చుతగ్గుల నుండి తనను తాను రక్షించుకుంటోంది. ఇది ఆర్థిక స్వాతంత్ర్యాన్ని బలపరిచే చర్య. మూడవది, బంగారం స్మగ్లింగ్ను ఎదుర్కోవడం. జూలై 2024లో ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 15% నుండి 6%కి తగ్గించింది. ఇది అధికారిక బంగారు దిగుమతులను మరింత ఆకర్షణీయంగా మార్చింది. దేశీయంగా అధికారిక బంగారాన్ని పెంచడం ద్వారా ఆర్బీఐ ఈ అక్రమ వ్యాపారాన్ని మరింత దెబ్బతీస్తోంది. మన సొంత గడ్డపై ఎక్కువ బంగారం ఉంచుకోవడం మన పరపతి యోగ్యతను బలపరుస్తుంది మరియు విదేశీ పెట్టుబడిదారులకు విశ్వాసాన్ని ఇస్తుంది. ఇది రూపాయిని స్థిరీకరించడంలో సహాయపడుతుంది మరియు ప్రపంచ ఆర్థిక తుఫానులకు వ్యతిరేకంగా కవచంగా పనిచేస్తుంది. ముంబై మరియు నాగ్పూర్లోని ఆర్బీఐ ఖజానాలలో ఉన్న ఈ బంగారం దేశం యొక్క అంతిమ ఆర్థిక భద్రతా వలయం. ఇటువంటి ఆర్థిక వ్యూహాల విశ్లేషణలు మీకు ఆసక్తికరంగా అనిపిస్తే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి ఆ నోటిఫికేషన్ బెల్ను నొక్కండి. భారతదేశ బంగారాన్ని ఇంటికి తీసుకురావడం అనేది మన ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ప్రమాదాల నుండి రక్షించడానికి, డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు మన ఆర్థిక సార్వభౌమత్వాన్ని పటిష్టం చేయడానికి ఉద్దేశపూర్వకంగా తీసుకున్న శక్తివంతమైన చర్య. భారతదేశ బంగారం కేవలం ఒక నిధి కంటే ఎక్కువ, అది బలానికి నిదర్శనం. ఈ చర్యపై మీ అభిప్రాయాలు ఏమిటి? దిగువ వ్యాఖ్యలలో మాకు తెలియజేయండి.